మానవత్వం మంట కలిసింది. కనీసం మానవ ధర్మాన్ని పాటించకుండా ఓ ఇంటి ఓనర్ కఠినంగా వ్యవహరించాడు. తన ఇంట్లో అద్దెకుండే కుటుంబంలోని వ్యక్తి చనిపోతే 12 రోజుల దాకా ఆ కుటుంబాన్ని ఇంటికి రావద్దని, దశదిన కర్మ ముగిసే వరకు ఇంట్లోకి అడుగు పెట్టొద్దని హుకుం జారీ చేశాడు. దీంతో మృతుడి కుటుంబం పుట్టడి దుఃఖంలో వారం రోజులుగా శ్మశానంలోనే తలదాచుకుంటున్న హృదయ విదారకర ఘటన కరీంనగర్లో జరిగింది. కరీంనగర్ జిల్లా చింతకుంటలో శ్రీకాంత్ కుటుంబం నివాసం ఉంటోంది. శ్రీకాంత్ తండ్రి ఆర్మీలో పనిచేసి చాలా కాలం క్రితం చనిపోయారు. ఆయనకు ప్రభుత్వం తరపున రావాల్సిన సాయం అందకపోగా కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదు. దీంతో శ్రీకాంత్ కుటుంబం చింతకుంటలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో శ్రీకాంత్ వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ అని మా బ్రదరు, ఆయన అన్నయ్య అవుతాడు. ఆటో నడుపుతూ జీవనం ఎలా చేసేవాడు. ఈ మధ్యలో ఫ్రీ బస్సులు అవి చేయబట్టి ఆటో జీవితం కూడా ఇబ్బంది అయిపోయింది ఆయనకు. ఆటో నడిపితే కాలం వెళ్ళడం ఇబ్బంది అయిపోయింది. అటు పిల్లల స్కూల్ ఫీజులు, ఇల్లు కిరాయిలు, ఇంటి మెయింటెనెన్స్ అవన్నీ ఇబ్బంది అయిపోయింది. ఈ గత 6 నెలలకెళ్ళి మానసికంగా ఇది భరించలేక ఆయన మనసులో కుంగిపోయి మాతో ఎవరితో చెప్పకపోవడము, ఎవరు లేని నైట్ టైంలో సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఉరి వేసుకోవడం జరిగింది. తదనంతరము ఆ ఇంటి ఓనర్స్ హాస్పిటల్ దగ్గర పోస్ట్ మార్టం దగ్గర వచ్చి చూసి నాకు ఫోన్ ద్వారా ఒక 10-12 డేస్ ఇంటి వద్దకు రావద్దని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 7 రోజులు శ్మశాన వాటికంలో ఉండడం అంటే అది ఇక జీవితంతో పోరాటం చేసినట్టే అది. ఎందుకంటే పెద్దవాళ్ళము అంటే ఏదో మాటలలో ఏదో టైం ఇట్లా మాట్లాడుకుంటే ఏదో భయం తొలిగిపోతాయి. చిన్నపిల్లలు అంటే వాళ్ళు మైండ్ సెట్లో భయాందోళనగానే ఉంటుంది వాళ్ళకు.